ఇలాంటి టెక్నాలజీ మనం కలలో కూడా ఇమాజిన్ చేసి ఉండము. అంత మైండ్ బ్లోయింగ్గా ఉంది. మనం ఈ సోలార్ సిస్టంలో ఉన్న అన్ని గ్రహాలని, వాటికి ఉండే మూన్స్ని బాగా స్టడీ చేశాం. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా, ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది యూరోపా చంద్రుడు. ఈ యూరోపా జూపిటర్ గ్రహానికి ఒక చంద్రుడు. ఈ యూరోపా మీద నదులున్నాయి. పైన సర్ఫేస్ మీద ఐస్ ఉంది. సర్ఫేస్ లోపల మహాసముద్రాలున్నాయి. భూమి మీద జీవం పుట్టిందే సముద్ర గర్భంలో. సో ఖచ్చితంగా ఈ యూరోపా సముద్ర గర్భంలో జీవం ఉండే ఉంటుంది అని అందరి అంచనా. ఇది తెలుసుకోవడానికి నాసా కనీవిని ఎరుగని టెక్నాలజీతో రంగంలోకి దిగింది. అదే యూరోపా క్లిప్పర్. ఒక సైఫై సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు. 2024 అక్టోబర్లో ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ని నాసా లాంచ్ చేసింది. 2030 ఏప్రిల్లో ఈ యూరోపా క్లిప్పర్ స్పేస్ క్రాఫ్ట్ యూరోపా చంద్రుడిని చేరుకుంటుంది. ఈ యూరోపా క్లిప్పర్లో నుంచి ఒక పెద్ద రోవర్ ఆ చంద్రుడి మీద దిగుద్ది. ఒక మంచి స్పాట్ చూసుకుని యూరోపా మీద ల్యాండ్ అవుద్ది. అక్కడ మొత్తం ఐసే. అది దిగాక ఈ మిసైల్ లాగా కనిపిస్తుంది కదా, దీనిని న్యూక్లియర్ హీటెడ్ టార్పిడో అంటారు. ఇది ఐస్ ని కరిగిస్తూ డ్రిల్ చేసుకుంటూ ఒక బుల్లెట్ లాగా వెళ్ళిపోద్ది. ఐస్ మొత్తాన్ని చీల్చుకుంటూ దాని లోపలికి వెళ్ళిపోద్ది. సుమారు 2 నుంచి 20 కిలోమీటర్ల లోపలికి ఒక మిసైల్ లాగా దూసుకెళ్లిపోద్ది. యూరోపా చంద్రుడి సర్ఫేస్ మొత్తాన్ని చీల్చుకుని చివరికి దాని లోపల సముద్ర గర్భం లోపలికి వెళ్ళిపోద్ది. అక్కడికి చేరుకున్నాక దాని లోపల నుంచి ఒక వెహికల్ బయటకు వస్తుంది. దీనిని అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అంటారు. ఈ అండర్ వాటర్ వెహికల్ ఏఐని యూజ్ చేసి దానంతట అదే ఈ సముద్రాలలో ఏముంది, మరీ ముఖ్యంగా జీవం ఉందా లేదా అనేది కనిపెట్టడానికి యూరోపా సముద్రం అంతా పరిశీలిస్తుంది. ఒకవేళ అక్కడ నిజంగానే మనం అనుకున్నట్టు వింత జీవరాశులు ఉంటే అదే మనం కనిపెట్టబోయే మొదటి ఏలియన్ జీవం అవుద్ది. ఈ యూరోపా క్లిప్పర్ మిషన్ నాకైతే ఒక సైఫై హాలీవుడ్ సినిమా లాగా అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.